వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాము. ఇక నేడో రేపో అతిపెద్ద తిమింగలం లిక్కర్ సిండికేట్ స్కామ్ లో అరెస్ట్ కాబోతుంది అనేటువంటిది కూటమి సర్కార్ మాట. ముఖ్యంగా ఏపీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ అండ్ వార్నింగ్. ఇదే కనుక నిజమైతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేటువంటిది పొలిటికల్ విశ్లేషకుల వాదన. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఏపీ లిక్కర్ సిండికేట్ స్కామ్ అంటూ తెర మీదకి తీసుకొచ్చారు, కానీ దీంట్లో ఆధారాలు ఏమీ లేవు అని వైసీపీ వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటు దారి తీస్తుంది, ఏపీ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశంపై కూలంకషంగా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. ప్రభాకర్ గారు, ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి, మీ వ్యూ పాయింట్ ఏంటి? లిక్కర్ సిండికేట్ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా? వైసీపీ ప్రతిష్టను దిగజారుస్తుందా? లిక్కర్ సిండికేట్ అనేది చంద్రబాబు పరిపాలన కరెక్ట్ గా చేసి లిక్కర్ సిండికేట్ ఉంది అని కానీ ఏమన్నా ఏ రోజైనా మాట్లాడింటే అప్పుడేమన్నా దానికి విలువ ఉండేదేమో. ఇప్పుడు చంద్రబాబు పరిపాలనే, కూటమి పరిపాలనే అతలాకుతలం. ఒక సంవత్సర కాలంలో ఏ విధమైన విశ్వాసాన్ని తీసుకోలేని ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒకే ఒక్క ఉద్దేశం, ఆశయంతో పనిచేస్తే ఏమైతే చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఇంకా పెరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి బలం పెరుగుతుంది. నువ్వు ఎప్పుడు చేయాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని నువ్వు విమర్శించాలంటే నువ్వు ఎప్పుడైనా కానీ నీ మాట నిలబెట్టుకొని, కూటమి ప్రభుత్వం ఏదైతే ఏ మాటల మీద వచ్చిందో ఆ మాట నిలబెట్టుకొని సంవత్సర కాలంలో నువ్వు ఈరోజు ఈ బీహార్ పరిపాలన తీసుకొచ్చింటే అప్పుడు జనాలు హర్షించింటారు. ఎందుకంటే సంతోషంగా ఉన్నారు ఒక సంవత్సరం పాటు. అబ్బా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి ఆనందపడింటారు. ఇంతవరకు నువ్వు ఆలు లేదు, సూలు లేదు, నీ కూటమి గవర్నమెంట్లో ఇంతవరకు ఒక్క పని చేయలేదు. వచ్చి దగ్గర నుంచి ఇదే ఎవరినో కానీ అరెస్ట్ చేయడము, కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంపుకోవడము, దానికి దోహదపడ్డము, అల్లర్లు సృష్టించడము, అరాచకాలు సృష్టించడం తప్పితే ఇంకేం చేసింది లేదు కదా. ఇది ఏముంది దాంట్లో భాగమే అనుకుంటారు జనాలు. దట్ ఈస్ ద ట్రూత్. అభివృద్ధి పరవళ్ళెత్తుకుతోంది. వైసీపీ అరాచకానికి సమాధి కట్టి ఇచ్చినటువంటి ప్రజా తీర్పు కూటమి అంకిత భావంతో బయటపడుతుందని చెప్పి కూటమి నేతలు మొత్తం చెప్తుంటే, సాక్షాత్తు కేంద్రం కూడా ఏపీ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తుంటే మీరేమో అసలు అభివృద్ధి లేదు. ఎవరు ఎక్కడ కురిపించారు ప్రశంసలు? ఏపీ సర్కార్ అంటే ఎవరు? ఏపీ కాదు, కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మోడీ, బీజేపీ, వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద కూటమి. ప్రజలు ప్రశంసించాలా? ప్రజలు, వాడెవడో పొల్లు రవీంద్ర కాదు, ప్రజలు మాట్లాడాలా. ప్రజలు వచ్చి ముందుకు వచ్చి ఇదిగో నాకు జరిగిందని. ఎంతో మంది, నీకు తెలుసో లేదో, చాలా మంది కార్యకర్తలు కానీ, చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలే చాలా మంది మేము ఉండలేమరా బాబు, మేము వెళ్ళిపోతాం, నీకు నమస్కారం అని చెప్పేస్తున్నారు. ఎందుకు? కార్యకర్తలే ఉండడం లేదు. ప్రజల సంగతి దేవుడు ఎరుగు. ప్రజలు ఎప్పుడో వెళ్ళిపోయారు. అసలు ప్రజలు ఈ రోజు కూడా, నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఎలక్షన్ జరిగిన రోజు నుంచి కూడా ప్రజలు ఎప్పుడూ డివైడెడ్ గా ఉన్నారు. ఒక్క పచ్చ సమూహం తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరో వాళ్ళకు ఓట్లు వేయలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రోజుటి కూడా చంద్రబాబు గవర్నమెంట్ 151 గెలిచి 168 గెలిచి వచ్చిన ప్రభుత్వం లాగా ఇప్పటికి కూడా బిహేవ్ చేయడం లేదు. నీకు ఇంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మ్యాండేట్ తోనే భూస్థాపితమైనప్పుడు వాట్ ద హెక్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అగైన్ భూస్థాపితం చేస్తున్నావు ఎదవా. నువ్వు మంచి పని చేసి చూపించు. సి హౌ మెనీ టైమ్స్ యూ సే భూస్థాపితం అయినాడు అనుకున్నాం. ఈవీఎం లో ఏదో ఒకటి అయినాడు, భూస్థాపితం అయినట్లే కదా. ఒక మనిషిని నువ్వు ఎట్లా చేయాలి? నిన్ను భూస్థాపితం అంటే ఎట్లా చేస్తావు నువ్వు? చంపేసి భూస్థాపితం అంటే దానికి అర్థం అదే కదా. అదే కదా. పార్టీ ఆల్రెడీ నీకు ఇన్ని వచ్చినాయి కదా, నువ్వు భూస్థాపితం అయినట్లే. పార్టీ 11 సీట్లే ఉంది కదా. అయిపోయిన పార్టీ గురించి నువ్వేం మాట్లాడతావురా భయ్? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆర్ యూ క్రేజీ, అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏం కానీ నార్త్ ఇండియా వాళ్ళ గురించి చెప్పదులే బాస్, ఆ గుజ్జుగాల గురించి ప్లీజ్. ఆ ప్రభుత్వాల గురించి నన్ను రెచ్చగొట్టకు. ఏమే వాడేంది ఈడికి కితాబ్ ఇచ్చేది? ఏదో దొంగ దువ్వులు పంచుకున్నట్లు. వాడు కూటమిలో భాగమే కదా. ప్రజల గురించి పట్టించుకున్నాడు ఎవడున్నాడు?
మాట్లాడితే హిందూ లేకంటే ఇంకోటి ఏదో మతాలను తీసుకురావడము. అసలు ఏమి ప్రోగ్రెస్ ఉంది ఇండియాలో? ఏమన్నా కొత్త ఫ్యాక్టరీలు పెట్టారా? ఇంకా స్టిల్ వీఆర్ గుండు సూది కూడా చైనా నుంచి కొనుక్కుంటున్నాం. అబ్బా అవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ ఎందుకులే, మనం అంత దూరం పోనవసరం లేదు. ఇది దీనికే రెస్ట్రిక్ట్ అయ్యాం. అయితే 1 year లో నిజం చెప్పాలంటే ఆ, ప్రగతి అంత పెద్దగా సాధించాల్సిన ఆవశ్యకత కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫ్లాస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. లెట్స్ కన్క్లూడ్ టు ద ఏపీ లిక్కర్స్ సిండికేట్ స్కామ్. ప్రభాకర్ గారు ఏం చెప్తారు అసలు మీరు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా? మీరు మేధావులు కూడా మన చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. Hmm. ఒకటి ఇది ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అసలు అతని ఆలోచనలో, అంటే నేను లిక్కర్ ని అంటే అదేమంటారు, లిక్కర్ బ్యాన్ చేస్తానని ఏదో ఒక ఇచ్చాడు. దాంట్లో మద్య నిషేధం, భాగంగానే దశల వారీగా మద్య నిషేధం. దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు. ఎస్, హీ డిడ్ ఏ గ్రేట్ థింగ్స్ అబౌట్ దట్ లిక్కర్ థింగ్ ఈజ్ బడులు గుడులు, ఈ బెల్ట్ షాపులు Hmm. అండ్ ఆల్సో ది అదర్ థింగ్స్ వర్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ బ్యాన్. అండ్ ఆల్సో టైమింగ్స్ పెట్టాడు. సో కన్జంప్షన్ తగ్గించాడు, రేట్లు పెంచాడు. కానీ లిక్కర్ క్వాలిటీ అయితే మాత్రం ఉంది. ఎవరన్నా చనిపోయినట్లు కానీ ఇట్లా ఇంతకుముందు చనిపోవాలి కదా, 50 మంది 60 మంది, ఆహా లిక్కర్ దాంట్లో ఎవరు చనిపోలేదు. ఎవరికి లివర్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదే. ఎవరైనా లివర్ హాస్పిటల్స్ పెట్టారా? లివర్ ట్రాన్స్ప్లాంట్లు ఏమైనా జరిగినాయా? ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఈ యదవలు ఎవరైతే ఎందుకు జరిగిందంటే చూడు, దిస్ ఈజ్ ఆల్, నేను ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇది ఎప్పుడు ఈ రోజైతే ఈ లిక్కర్ పాలసీ మన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పాలసీ రాజ్యాంగంలో ఒక పార్ట్, అంటే రాజ్యాంగంలో గవర్నెన్స్ లో పార్ట్ చేసి దాన్ని ట్యాక్సుల్ని పేద ప్రజలకు పంచగలిగాడు. కొన్ని అప్పులు తెస్తూనే ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారం దట్స్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్, పార్ట్ ఆఫ్ ద ప్రభుత్వంలో ఖజానా ఆదాయము, దాన్ని ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు. ఏమే సో అదే లేకి రాజ్యాంగం. ఇప్పుడు వచ్చే రాజ్యాంగంలో ఎవడున్నాడో, ఎవరికి దోస్తే టీడీపీ పార్టీ తినుకో దోపిడీ చేసుకో పంచుకో అనే టైపులో ఇప్పుడు లిక్కర్లో ఇప్పుడు షాపులు పెంచారు, ఆదాయం పెరిగింది. ఎవరికి పోతుంది ఆదాయము? ఎవరికి పోతుంది ఆదాయం చెప్పు? ఇండివిజువల్సే తీసుకున్నారు. ఎవరైతే పార్టీలో బలంగా వాణి వినిపించారో, లేకంటే పార్టీలో బలంగా ఉంటారో, మసుల్ పవర్ ఉంటుందో వాళ్ళకే పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు తీసుకొని ఎక్కడో పెట్టుకుంటున్నారు. నాకు తెలియదు ఎక్కడ పెట్టుకున్నారో, నాకు తెలియదు. కానీ ప్రజలకైతే పోవడం లేదు. సో దిస్ ఇస్ ద 2 పాలసీస్, అంబేద్కర్ పాలసీ, లిక్కర్ పాలసీ ఒకటి, లేకి పాలసీ ఒకటి. ఇప్పుడు లేకి పాలసీ జరుగుతుంది. దీన్ని గురించి ఆలోచించాలి. కానీ ఇది చిన్న లాజిక్ అబ్బా. ఎట్లా మీరు అంత ఈజీగా, మీరు కూడా అంటే మేధావులు మీరందరూ యూ హ్యావ్ సీన్ ఎట్లా పోతుంది ప్రజాధనము, ప్రజా వినియోగం విధంగా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. రూపాయి నుంచి రూపాయి వరకు ఎక్కడ పోతుంది అనేది ట్రైల్ ఆఫ్ ద మనీ ఉంటది. ఏమే దానికి వాడెవడో పచ్చ గుంపు ఏదో ఎప్పటి నుంచో ఏదో వాడు చేసి పచ్చ మూకలు స్వైర విహారం చేస్తుంటే, విష ప్రచారం చేస్తూ, విష ప్రచారంలో భాగంగా ఇది పార్ట్ ఏదో విధంగా ఇరికించాలని. అందులో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది నీకు ఆ రిపోర్ట్లు, ఆధారాలు కోర్టులు తేల్చుకుంటాయి. అంతలోపలే అత్యుత్సాహంగా ఈ వ్యవస్థల్లో ఉన్న లోటును, లొసుగులను తీసుకొని ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న పార్టీలో ఉన్న పెద్దలందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో విధంగా వాళ్ళని సునకానందం అంటే ఇబ్బంది పెట్టి ఏదో విధంగా జైల్లో వేసి. ఎన్ని రోజులు పెడతావు జైల్లో? నువ్వేమన్నా జాన్ కిమ్ ఉత్తరమిక నాయకుడివా? చూద్దాం. ప్రజాస్వామ్యం వేరు, అది వేరు. ఇదేం ఉత్తర కొరియా కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎప్పుడో మీకు ముసలం పెట్టడానికి. ఇప్పుడు మీరు ఎంత పచ్చ గుంపు ఎన్ని రిమాండ్ ఎన్ని అదేమంటారు ఎఫ్ఐఆర్లు వేసుకున్నా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ పోలీసుల వల్ల ఏమిటం లేదు. ఏదర్ పచ్చ మీడియాలలో అదంతా ఎఫ్ఐఆర్లు అన్ని రాస్తారు. అది చిలికి గాలివాన అయినట్లు ఒక ఎఫ్ఐఆర్ తయారవుతుంది. దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆటోమేటిక్. మన జడ్జిలు ఉంటారు కదా, మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు వ్యవస్థలో. వెన్నెముక లేని వాళ్ళు, లేకంటే వాళ్ళకు అనుయాయులుగా ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు, రిమాండ్ ఆటోమేటిక్ గా పంపిస్తారు. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వరే కొంచెం ఆలోచించండి రా, బుర్ర పెట్టండి రా అని. వాళ్ళకి సర్కులర్ గా ఇచ్చింది. వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళు ఏముంది, వాళ్ళ జాబ్ చేసుకుంటారు, వాళ్ళకి ఏదో బాగుంది, నా కొడుకును
చదివించుకోవాలి, నాకు జీతం రావాలి, నాకు ఏదన్నా ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడన్నా ఇస్తే నేను తీసుకుంటాను, భూమి అంతో ఎంతో తీసుకుంటాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లిక్కర్ స్కామ్ లో దట్ అసలు ఈస్ ఆధారాలు మాత్రమే లేవు, ఆధారాలు లేకపోయినా కూడా ఒక లొట్ట పీస్ కేసు పెట్టి మమ్మల్ని మా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనేటువంటిది కూటమి సర్కార్ ఆర్గ్యుమెంట్, సవాల్ అనేటువంటిది వైసీపీ ఆర్గ్యుమెంట్. మీరు కూడా దీన్ని సమర్థిస్తారా? లిక్కర్ స్కామ్ లో అసలు ఎలాంటి ఖచ్చితంగా అదే కదా, దానికి అనుగుణంగానే కదా ఇవన్నీ నేను చెప్తున్నాను ఎట్లా జరిగిందని. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ అరెస్ట్ చేయాలి, అప్పుడు మా నాన్నని అరెస్ట్ చేశాడని వాడు ఫిక్స్ అయిపోయినాడు. ఎవరు ఆ పిల్లోడు, వాట్ ఈస్ హిస్ నేమ్, లోకేష్ గారు. లోకేష్. ఉమ్, లోకేష్ అనేవాడు ఫిక్స్ అయిపోయినాడు. వాడు ఇంక వాడు మూర్ఖుడు, వాడే చెప్పాడు నేను మూర్ఖునే, ఎవరి మాట విన్నానే. వాడి గోతి వాడే తవ్వుకుంటున్నాడు ఆ పిల్లోడు. చెప్తున్నా నేను ఈరోజు కూడా, ఉమ్, వాడు మూర్ఖుడు. వాడు చూడు, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వాడి హావభావ ప్రకటనలు, వాడి మాటలు చూడండి. వాడే చెప్పినాడు నేను మూర్ఖుని, ఎవరి మాట విన్నాని చెప్పాడా? ఇప్పుడు చంద్రబాబు చెప్పినా ఉమ్, ఏమే, వాడు వినే టైపు కాదు. అదంతే, ఇంకేం చేయలేము. అంటే తొందరగా పోయేదానికి పోగాలం వచ్చినోడు ఇంక వాడు ఎవరి మాట వినడు అన్నట్లు మన దగ్గర అంటారు కదా, అరే పోతావరా పోగాలం వచ్చి అంటారు. నాకు తెలియదు మీది ఏ డిస్టిక్ లో ఈడు పోతాడు రా అంటారు. ఏమే పోగాలం వచ్చి పోతాడంట. అంటే ఎవరి మాట వినరు ఎవరు, అంతే మూర్ఖులు, ఎవరి మాట వినరు. ఆడే చెప్పాడు, నేనేం చెప్పట్లేదు వాసు, ఇది అవుట్ ఆఫ్ హీ టోల్డ్ మిలియన్. యు నో, హ్యావ్ యూ సీన్ దట్ వీడియో? నేను మూర్ఖుని, హ్యావ్ యూ సీన్? చూడలేదా వీడియో? చూసి చెప్పాడు, తనే చెప్పాడు చాలాసార్లు నేను మూర్ఖున్నే అని. సేమ్ వాళ్ళ మామ, వాళ్ళ బావ, అదే మామనే ఏదో అనుకరిస్తూ చెప్పాడు. ఒకవేళ వైసీపీ చెప్తున్నటువంటి వాదన అయినా మీ వాదన కూడా ఇదే అనుకుంటే ప్రభాకర్ గారు, నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే, లేకపోతే వైసీపీ నేతల్ని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే ఈ లిక్కర్ స్కామ్ తెర మీదకి తీసుకొచ్చారని అనుకుంటే, ఒకవేళ రాబోయే రోజుల్లో దీన్ని కనుక ప్రూవ్ చేయలేకపోతే కూటమి సర్కార్కు అతిపెద్ద కళంకం ఇది కదా. కూటమి సర్కారు కలంకం అనేది అసలు దిస్ ఈజ్ నాట్ ఎ పెద్ద కలంకం. కూటమి సర్కారు కలంకం ఏంటంటే ప్రజల్లో ఏదైతే ప్రజలు ఇవన్నీ, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ విచ్ కెన్ బి, ప్రజలకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇది పసలేని ప్రభుత్వము. వీళ్ళు ఏ ఇచ్చిన ఏ హామీ కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళ కోసమే గవర్నమెంట్ కాదు, అందరి కోసం పనిచేస్తుంది. ఎవరికైనా కానీ, ఇప్పుడు టీచర్లు, చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు బాగాలేరు, ప్రజలు పూర్తిగా ఓటర్లు, రైతులు బాగాలేరు. ఇంకొక ధనిక వర్గం మాత్రం ఉన్నారు, వాళ్ళు ఏదో రోడ్లు వేస్తారు, లేకంటే క్వాంటమ్ వాల్యూ వస్తుంది, లేకంటే అదేదో ఏఐ వాల్యూ వస్తుందని. ఏమే అవన్నీ కళలు. ఏదో 10 మంది బాగుపడతారు, ఏదో ఒక 4 ఎకరాలు ఎవరికో దాన ధర్మం చేస్తారు, లూలుకో వాడికో ఈడుకో 10 మంది బాగుపడతారు. మళ్ళా సరే మామూలే, చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోబోతున్నాడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ఎవడెవడు నేర్చుకోడు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చాక మీ సంగతి చూస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాదు కదా, ఇక నువ్వు ముఖ్యమంత్రి కావటం కల్లా అనేటువంటిది కూటమి నేతల వాదన, ఎస్పెషల్లీ చంద్రబాబు గారు, లోకేష్ గారు. సేమ్ జరిగింది. నువ్వు చెప్పు, వీడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ నేను వచ్చేది నేనే అని చెప్పాడు, గుర్తుపెట్టుకో. సేమ్ ఎందుకు జరగదు? అదే జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు? కమాన్, ప్రజాస్వామ్యం ఇది. ఏదైనా జరగచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా ఓడిపోతాడు అనుకున్నా? థింక్ సో. కానీ చెప్తున్నావు, కానీ లోకేష్ అనుకున్నాడు ఓడిపోతాడని. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కదా, ఓడిపోతాడు అంతే. ఈ లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ లో కింగ్ పిన్స్ గురించి మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ప్రభాకర్ గారు. ఇంతకు ముందు రాజ్ రెడ్డి ఎపిసోడ్ పైన, విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ పైన. ఒకవేళ ఈ లిక్కర్ కేసులో అప్రూవర్ గానో, లేకపోతే ఎగెనెస్ట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎగెనెస్ట్ గా విజయసాయి రెడ్డి గారికి స్టేట్మెంట్ ఇస్తే అది కీలకమయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా? స్టేట్మెంట్ ఏదో నాకు తెలుసు అని చెప్తే అవి నిలబడవు. ఏం స్టేట్మెంట్ ఇస్తాడు? ఆధారాలు చూపించగలగాల, ఆధారాలు ప్రజెంట్ చేయాల. ఆధారాలు కావాలబ్బా. స్టేట్మెంట్ అంటే ఎట్లా, నువ్వు యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ పర్సే. నేను చూశాను, విన్నాను, ఇది జరిగిండొచ్చు అనేది కాదు. ఓకే జరిగిండొచ్చు అన్నప్పుడు ఓకే జరిగింది అనే, జరిగిండొచ్చు, జరిగింది, ఓకే జరిగిన దానికి ఇదిగో ఆధారము, ఇదిగో ట్రైల్ ఆఫ్ మనీ అని చూపిస్తేనే కోర్టులు నమ్ముతాయి. జరిగిండొచ్చుకు నమ్మదు,
అని అన్నా జరగదు, జరిగింది అన్నా నమ్మదు, అల్టిమేట్ గా జరిగింది అన్న తర్వాత అల్టిమేట్ గా మీరు అన్నట్లు న్యాయస్థానాలకు కావాల్సిన సాక్ష్యాధారాలు మాత్రమే, ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. ఎన్ని ఏళ్ళని జరుగుతుంది ఇది? ఏముంది ఈ రోజు బెయిల్, నేను చెప్పాను, నేను పచ్చ పత్రికల విష ప్రచారం, ఎఫ్ఐఆర్ నుంచి అరెస్ట్ నుంచి రిమాండ్ నుంచి బెయిల్, ఇది ఇప్పుడు సంవత్సరం నుంచి జరుగుతుంది షరా మామూలే. దిస్ ఈజ్ కాల్డ్, అప్పుడే పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాను కదా, బొల్లి రాజ్యంలో ఉంటే బీహార్ అవుతుందని, ఇదే బొల్లోడు రాజ్యం వెళ్తే బీహార్ అని అన్నాడు ఆయన పెద్ద ఆయన. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్. నేను ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తే, నువ్వు ఎన్నో రాష్ట్రాల్లో అధికార పక్షం ప్రతిపక్షాలు కొట్లాడుకుంటా కుర్చీలు వేసుకుంటారు, ఇసురుకుంటారు, ఏదో చేసుకుంటారు, కానీ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ వే ఆఫ్ హౌ ది మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తంతు మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంది. దాన్నే లేఖి రాజ్యాంగంలో రెడ్ బుక్ రాసుకొని తిరుగుతున్నారు కదా, పచ్చ పత్రికల విష ప్రచారం తప్పితే ఇంకేమన్నా ఉందా దీంట్లో? ప్రభాకర్ గారు, ఇప్పుడు సూపర్ 6 అమలు చేయకుండా కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది అని చెప్పి మీలాంటి వాళ్ళు, వైసీపీ, ఇతర ప్రతిపక్షాలు ఇది వాదిస్తున్నాయి. లేదు, ప్రజలు మాతోనే ఉన్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని చెప్పి కూటమి పెద్దలు అంటున్నారు. నిజమే, ప్రజలు ప్రజలు కాదు నిజంగా గమనిస్తున్నారా? ప్రజలు నిజంగా గమనిస్తున్నారు. ప్రజలు అనే వాళ్ళు లేరు, మిగిలిన పచ్చ మూకలు తప్పితే ఎవరు లేరు. ఇప్పుడు పచ్చ మూకలు కూడా చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారు, అందరికీ పంచలేరుగా. ఇప్పుడు వనరుల్ని, ఇప్పుడు నీళ్లు, భూమి, మట్టి అందరూ పంచుకోలేరు, ఒకడే దోచుకుని తినాలని చూస్తున్నారు. అది టీడీపీ పార్టీలోనే ఉన్నాడు అంతే. మేమందరం కార్యకర్తలు, మాకందరికి సరిసమాన భాగాలు కావాలని వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు కదా. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాడు ఒకడే తినాలనుకుంటారు, 10 మంది తింటారు. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంతోనే ఉన్నారు, టీడీపీతోనే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. దిస్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్. నేను చెప్పిన, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ లిక్కర్ కి ఒకటే ఒక ప్రాబ్లం. నేను అనాలిసిస్ నాది కరెక్ట్ చెప్తా. నేను జగన్మోహన్ రెడ్డి ఐడియాని, మంచి ఐడియా, ఆ ఐడియాని ఓకే ప్రభుత్వమే అమ్మి ప్రభుత్వం ఖజానాకు సొమ్ము వస్తే ఆ ఖజానా నుంచి మనం ఖర్చు పెడితే ఎలా ఉంటుంది అనేది బ్యూటిఫుల్ ఐడియా. దట్స్ అంబేద్కరిజం. దాంట్లో అక్కడ కోటరీ ఉంటది, అక్కడ చాలా మంది ఉన్నారు, ప్లస్ కార్యకర్తలు ఉన్నారు. ఏది వైఎస్ఆర్సీపీలో అంటే ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ దే ఎక్స్పెక్టెడ్ సర్టన్ థింగ్స్. అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఇసుక, నీరు, ఇసుక, ఇంకేమేమి ఉన్నాయి, అంత వనరులు ఏదో కొన్ని ఉన్నాయి కదా, ఇసుకలు, రియల్ ఎస్టేట్, భూములు, ఖనిజాలు, తర్వాత లిక్కర్ కూడా ఒక వన్ ఆఫ్ ద, అంటే ఇది అనాదిగా వస్తుంది. ఏది 75 సంవత్సరాలు 80 సంవత్సరాల మన స్వాతంత్రం తర్వాత దిస్ ఈజ్ ద వనరులు ఫర్ ద పార్టీ, రాజకీయ నాయకులకు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వనరులు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఐడియా మంచిది, చాలా మంచిది, కానీ జరిగింది ఏమే. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఎప్పుడైతే ఇది అనాదిగా వస్తుంది, ఎవరో ఎక్స్పెక్ట్ చేసిన మనుషులు, అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలు, అంటే హై లెవెల్ కార్యకర్తలు కానీ, కొంతమంది పెద్ద హై లెవెల్ డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో ఇంకా డబ్బు సంపాదిద్దాం అనుకున్నారో ఏమో, కానీ అది అక్కడ జరగలేదు. కాబట్టి వాళ్ళే పైనుంచి విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు, ఇదంతా ఒకడే తింటున్నాడు, జగన్ తింటున్నాడు అని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, 2-3 ట్రై చేశారు. ఏదో వాళ్ళంతా, నాకు డబ్బులు లేకపోవచ్చు, వాడికి డబ్బులు నాకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ వాడు నేను పోసిన తాగుతాడు, నేను వంట చేసిన తింటాడు. యాదవ్ చెప్తా ఆయన ఈ రోజు కూడా, నేను ఓపెన్ సీక్రెట్ ఇది. వాడి ఐడియాలన్నీ ఏ విధంగా డబ్బు సంపాదించాలా, నాకు ఏదో విధంగా జగన్ పరిచయం చేయలేకంటే ఆ పెద్దిరెడ్డిని పరిచయం చేయండి నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ హై సర్కిల్స్ లోనే ఉంటారు, బంజారా హిల్స్ పెద్ద 5 స్టార్ హోటల్లో తిరుగుతుంటారు. ఈ దరిద్రం ఉండ నా కొడుకులే వెళ్ళి అక్కడంతా, అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే ఇది వాళ్ళు ఏమనుకున్నారో జరగలేదు, అంటే ఇది తినేద్దామని, అంటే టెస్టులు పెట్టేద్దాము, అప్పటికప్పుడే రాత్రి దాంట్లో మనం డబ్బులు అంతా లెక్క చూస్తామని, ఇట్లాంటి వాళ్ళే పని కట్టుకొని మెల్లగా అక్కడ, ప్లస్ ఈ కోటరీలో ఆ ధనం కోసం చాలా మంది నిరుత్సాహపడిన వాళ్ళందరూ ఏం చేశారంటే, మెల్లగా తెలుగుదేశం వాళ్ళతో కానీ లేకంటే వాళ్ళతో వెళ్తే అందరికీ చెప్పుకుంటూ వచ్చినట్లున్నారు. వాళ్ళకి దక్కలేదు కాబట్టి అదిగో ఇట్లయిపోయి అట్లయిపోయి, ఏది అలువులు చిలువలుగా అది ఒక ఆ దుష్ప్రచారము ఆ విధంగా వచ్చి పైనుంచి, పై సర్కిల్ నుంచి, ధనిక వర్గంలో నుంచి వచ్చి అది ఎంతవరకు పోయిందంటే, పేదోడు వరకు వెళ్ళి, వాడు ఎప్పుడైతే పేదోడు ఒక 2-3 తాగుబోతుంటారు కదా, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కదా బాటలకి,
ఉమ్, వాడి వరకు వెళ్ళిపోయింది, పైన స్టార్ట్ అయింది ఇది. ఉమ్. ఈ ఈ ఈ దుస్ అంటే ఈ ఈ దిస్ ఇస్ దుస్సంప్రదాయం హౌ అంతా కూడా. ఆ, అది కింద వరకు వెళ్ళి ఒక రకంగా ఎంతవరకు జగన్ ఓటమికి దోహదం చేసింది నేను చెప్పలేను కానీ, బట్ అపవాదం అయితే మాత్రం ఉంది. ఉమ్, జస్ట్ బికాస్ ఇండివిజువల్స్, ఎందుకంటే ఆడెవడైతే ఆశించి భంగపడ్డాడో వాడు, ప్రజలకేమి నష్టంగా లేదు. వీడు తాగేవాడు డబ్బులు ఎక్కువ పెట్టాడు కానీ తక్కువ తాగాడు, అంటే డబ్బులు సరి సమానమైంది, వీడి ఖర్చు ఒకటే అయింది. ఎందుకంటే డబ్బులు ఎక్కువేసరికి తక్కువ తాగుతాడు కదా, వీడి ఆరోగ్యము బాగుపడింది, ఒక రకంగా కన్సంప్షన్ తగ్గింది చెప్పేదాను. ఉమ్, ఏమే, ఎందుకంటే రెండింటికి భయపడ్డాడు. ఒకటి, ఫస్ట్ టైమింగ్స్ కరెక్ట్ గా పెట్టేశారు, 8 to 9 ఏదో, నీకు ఉమ్, లేచినప్పుడల్లా పోయి ఆ, తాగలేవు కదా, ఇప్పుడైతే తాగుతున్నావు కదా, ఉమ్, ఇప్పుడు ఫోన్ పెడితే వచ్చేస్తుంది కదా, నీకు మూడు ఉన్నప్పుడల్లా తాగితే ఏమవుతుంది, నువ్వు ఎక్కువ తాగుతున్నావా లేదా. ఉమ్, అప్పుడు ఎవడో ఏడో దరిద్ర పేదలు ఎవడో ఒకడో రోడ్డు మీదకి వచ్చి నాకు మందు తాగలేదు, నాకేదో లివర్ కిడ్నీ, ఎంతమంది కిడ్నీలు పాడైనా, ఎంతమందికి లివర్ పాడైనా చెప్పండి, ఏమన్నా డేటా తీయనబ్బా. జగన్మోహన్ రెడ్డిని ఇంత మరి మనం ఇంత బ్లఫ్ చేశాం కదా అప్పట్లో. ఉమ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖజానా దోచుతున్నాడని చేయలే, ఫస్ట్ లో దాంట్లో విషం కలుపుతున్నారని చేశారు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి, దట్స్ మై పాయింట్, దట్స్ మై పాయింట్. ఇప్పుడు నిజమే మీరు అన్నట్లు రెండు వేల ఇది పంతొమ్మిది ఇది నుంచి ఈ రెండు విధంగా వేల జరిగింది విజయ్, ఇది దిస్ ఇస్ హౌ ఇట్ కేమ్. ఎగ్జాక్ట్లీ 2019 నుంచి 2024 వరకు లిక్కర్ కుంభకోణము ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పి చెప్పలేదు, కానీ మద్యం అమ్మకాల్లో అక్రమాలు ఉన్నాయని చెప్పి అప్పుడు కూడా టీడీపీ అమ్మకాలు, మద్యము, బూమ్ బీర్లు బ్రాండ్ మీద పడ్డారు. ఆ పిల్లది ఆదిరెడ్డి పిల్లది, ఆదరణి భవానీ గారు. భవానీనో ఎవరో ఉండి ఆ పిల్ల, ఆ అవును. అమ్మాయి ఉంది కదా ఆ పిల్ల, ఆ, వాళ్ళు వీళ్ళందరూ, ఈడు వాడు ఉమా అని కూడా ఉండే, మన నోరేసుకొని, అరే మాకు బ్రాండ్ లెవెల్, నేను చెప్పిన అరే రాండ్రా అమెరికాకు రాండ్రా, అమ్మ ఫ్రీగా వస్తా, బ్రాండ్ వస్తాయని చెప్పిన నేను. ఉమ్, ఉమ్, ఏమే, అప్పుడు ఇది జరిగింది. తర్వాత ఇంకొకటి తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని అంటే అరెస్ట్ చేయడానికి, ఇప్పుడు విషం పోసారంటే నీకు విషం పోసి ఎంతమంది రిపోర్ట్లు కావాలో అంత కావాలి, దానికి ఆధారాలు కావాలి కదా. ఇదేముంది, మనీ కదా. ఉమ్, ఎవరినో కానీ కార్ డ్రైవర్నో, లేకంటే ఇప్పుడు ఆ ఇంకొకరినో పర్సే మనీ స్విండిల్ అయింది, మనీ ఇక్కడ పోయింది, మేము చూస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం, అంతవరకు ఆర్థిక నేరాల మీద ఈజీగా అరెస్ట్ చేయొచ్చు ఏసీబీ మీద. ఆధారాలు లేకుండా వైసీపీ దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడింది అనేటువంటిది కూటమి వాదన. అయితే తప్పించుకోలేరు, తప్పనిసరిగా ఆధారాలు దొరకబడతాం, ఖచ్చితంగా కింగ్ పిన్ అరెస్ట్ చేస్తాం అనేటువంటిది కూడా వాళ్ళ సవాల్. రేపు వాళ్ళే చెప్తున్నారు కదా, ఆధారాలు లేకుండా అంటే ఎట్లా అరెస్ట్ చేస్తారో భయ్, నీకు వ్యవస్థల్లో నీ మనుషులు లేకపోతే. అయితే ఆధారాలు లేకుండా వీళ్ళు డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా లేవు ప్రభాకర్ గారు. కాకపోతే ఏంటంటే ఇది హవాలా రూపంలో ఇతర దేశాలకు మళ్లించి రియల్ ఎస్టేట్ పట్టుకుంటారా భయ్. సినిమాలు గవర్నమెంట్, హలో సార్, నీది సెంట్రల్ గవర్నమెంట్, నీదే కదా హవాలా. ఒకటి, హవాలాకు తెరదీసిన వ్యక్తే చంద్రబాబు, గుర్తుపెట్టుకో. ఆద్యుడు పూజ్యుడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి. దట్స్ మై పాయింట్. సో సరే, అందులో ఆరితేరిన వ్యక్తి, ఇంటి గుట్టు ఈశ్వరుడి కనుక. మరి లోకేష్ ఎప్పుడు సూట్ కేసులు ఎప్పుడు తరలిస్తుంటాడు, వాడికి తెలీదా, వాడు పెట్టుకోలేడా? ఈజ్ అ కింగ్. వాడికేమి ఏసీబీ వాళ్ళు వీళ్ళకంటే, బీసీబీ వాళ్ళకంటే మన లోకేష్కే బాగా తెలుసు. ఎందుకంటే వాడు ఎక్కడ పంపిస్తాడు, వీడికి వాడికి లింకులు కూడా ఉండొచ్చేమో తెలియదు. ఒక్కొక్కసారి లోకేష్ జగన్ ఒకరినే ఉపయోగించుకుంటారు హవాలాకి. నేను ఇంకా హింట్స్ ఇస్తున్నా, పట్టుకోమను భయ్. ఐఎమ్ గివింగ్ దెమ్ హింట్ టు క్యాచ్ దెమ్. ఎందుకంటే లోకేష్ గాడికే బాగా తెలుసు, ఎందుకంటే వాడి హవాలా మనుషులు, వీడి హవాలా మనుషులు అందరూ ఒకటిగానే ఉంటారు. గుర్తుపెట్టుకో, ఒక లెవెల్ అంతా ఒకటే భయ్. లెట్స్ కంక్లూడ్ ప్రభాకర్ గారు. ఏ టు టర్న్ తీసుకుంటుంది ఏపీ లిక్కర్ స్కామ్? జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా, లేకపోతే కూటమి అప్రతిష్ట పాలవుతుందా? వాట్ యు వాంట్ టు సే? జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకున్నా ఊడేది లేదు, ఊడిపోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా మళ్ళా వస్తాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి అనే అబాస్ వాళ్ళు కావడం తప్పితే, మిథున్ రెడ్డి ఫ్యామిలీకి ఈ రోజు ఎప్పుడంటే రాజకీయాల్లో వివాద రహితుడు, వాళ్ళ మీద ఇంతవరకు మచ్చ లేదు. గుర్తుపెట్టుకున్నావు, దిస్ ఈస్ గోయింగ్ బై బిగ్ బ్లో. వాళ్ళు వాళ్ళ సమాధికి వాళ్ళే మంచి ఇటుకుని పేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచి ఆపాదించారు, పెద్దిరెడ్డి ఇంతవరకు రామచంద్ర వీళ్ళకి రెడ్డి లేదు. గారి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. మదనపల్లిలో భూములు కుంభకోణము, సబ్ కలెక్టర్ తగలబడిపోవటము. సరే, 1 year అయింది కదా, 1 year అయింది, ఏమన్నా చూపించారా? మళ్ళీ ఇంకోసారి హెలికాప్టర్ ఇసుకోమమ్మను. ఏం హెలికాప్టర్ లో ఉండిపోయినా ఏంది, అదేదో అవేం కాలే కదా.
ఆయన ఫామ్ హౌస్ గురించి అన్నిటి గురించి అయిపోయినాయి బాస్. ఇది అవన్నీ ఏమి లేవు, అన్ని పోతే దీన్ని పట్టుకున్నారు అంతే. సి దే ట్రైడ్ ఎవ్రీథింగ్, దే కుడ్ నాట్ సక్సీడ్, దట్స్ వేర్ దే కేమ్ హియర్. ఇప్పుడు అవన్నీ ట్రై చేసి ఇప్పుడు ఈ ట్రైల్కి వచ్చారు. ఓకే. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమే ఓడిపోతుంది తప్పితే వైసీపీకి దీని వల్ల సానుభూతి పెరుగుతుంది. సానుభూతి పెరగకపోయినా కూడా వైసీపీకి వచ్చిన నష్టం వైసీపీకి సానుభూతి పెరుగుతుందా లేదనేది ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ 1 year లో. ఇది ఈ ప్రజాస్వామ్యంలోనే ఇది ఇంతవరకు మన రాజకీయాలను బాగా సున్నితంగా పరిశీలించిన వ్యక్తుల నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా నేను. 1 year లో ఇంత గందరగోళంగా, ఇంత ఘోరంగా ప్రజల విశ్వాసాన్ని ఏ ప్రభుత్వం ఇంతవరకు కోల్పోలేదు బాస్. పీరియడ్. మంచిగా చెప్తున్నా, వేరే మాటలు చెప్పాలంటే వేరే విషయం. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిబేట్. మీరు అన్నట్లుగానే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయి అనేటువంటిది చూద్దాం. మళ్ళీ కనెక్టివిటీ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ.